రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు బండ్లగూడ ఆరామైసమ్మ ఆలయం చౌరస్తాలో వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. హిమాయత్ సాగర్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు, రాజేంద్రనగర్ కు అభిలాష ముద్రాజ్ వర్గీయులు ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. శంషాబాద్ మండలం 50 మంది ఉంటారు. 50 మంది మాట్లాడతారు. 50 మంది అవసరం లేదు. ఇద్దరు పెట్టిన మేము పేర్లు మండలికి ఒకరు మున్సిపాలిటీ మండలికి మండలాలు వచ్చి నీకు కొట్లాడితే నేను ఇప్పుడు వేరే మండలం మేము వచ్చి మీ మండలంలో కొట్లాడితే ఎంత కలిసి ఉంటుంది. కాళీ మందిర్ దగ్గర బండ్లగూడ కాళీ మందిర్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఈ జ్ఞానేశ్వర్ గారు అండ్ ఆంజనేయులు గారు ఈ రెండు గ్రూపులకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని కొట్టుకోవడం జరిగింది. దాంట్లో రోడ్డు ట్రాఫిక్ అంతా కొద్దిగా పబ్లిక్ లో అక్కడ బస్ స్టాప్ ఉండబట్టి, టెంపుల్ ఉండబట్టి, తర్వాత లేబర్ అడ్డా ఉండబట్టి కొద్దిగా అంత ఇబ్బందికరంగా ఉండిండే. దాంట్లో ఇరు వర్గాలు కూడా కంప్లైంట్స్ ఇచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల మీద యాజ్ పర్ అప్రాప్రియేట్ సెక్షన్స్ తోన మేము కేసులు కడతాము. కేసులు కట్టి ప్రాపర్ గా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఏముందో అది ప్రొసీజర్ ఫాలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము. గొడవ దేని గురించి? గొడవ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మీటింగ్ లో ఈరోజు జరిగిన నార్సింగ్ లో జరిగిన మీటింగ్ లో ఒకరినొకరు అనుకోవడము లేదా వాళ్ళ సీనియర్స్ మీద ఏదో అనుకోవడం జరిగింది. ఆ విషయంలో జ్ఞానేశ్వర్ గారు ఫోన్ చేసి ఆయనకి మందలించిండ్రు అని చెప్పేసి అక్కడ కలుద్దామో లేదంటే ఇక్కడికి రా అని చెప్పేసి పిలిపించుకొని వీళ్ళు ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు కూడా కంప్లైంట్ ఇచ్చినాయి. ఆ కంప్లైంట్ ని వెరిఫై చేస్తున్నాము. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కానీ తీసిన వీడియోలు కానీ అన్ని వెరిఫై